కానీ నా అనుభవంలో నేను చూశాను, ఇతరుల అనుభవాన్ని కూడా చూశాను. ఆయన సద్గురు కాదు, ప్రతిసారి సద్గురు ఒకేలా ఉండరు. ఇప్పుడు ఆ సద్గురుతో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ సద్గురు చూడండి, చాలా తేడా ఉంది. ఆయన తెలుసా, తనను తాను ఇంకొక రూపంలో తీసుకొచ్చారు. ఒక ఫోటో ఉంది సద్గురు మునుపటి కాలంలో. ఇప్పుడు ఆ ఫోటోను ఆయన ఉంచడం లేదు. ఆయన కారు నడుపుతున్నప్పుడు మునుపటి కార్లలో ఆ ఫోటో ఉండేది. నేను ఆయనను అడిగాను, సద్గురు, మీరు అక్కడ ఫోటో పెట్టారు, ఆ వ్యక్తి ఎవరు? ఆ గురువు ఆయనను పూర్ణ కుంభంతో స్వాగతించారు. అందరూ ఇక్కడికి వచ్చారు. అప్పుడు సద్గురు చెప్పారు, నా గురువు ఈ దారిలో నడిచారు కాబట్టి మనం చెప్పులు వేసుకోకూడదు, మనం నడకలు వేసుకోకుండా నడుద్దాం. సద్గురు శ్రీ బ్రహ్మ తన శిష్యులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ జన్మలో మనం ధ్యానలింగాన్ని నిర్మించలేకపోయాం. వచ్చే జన్మలో ఎవరు ఏ గర్భంలో పుట్టాలి, ఎవరు ఏ పాత్రను పోషించాలి, ఏ పాత్ర ఏమిటి, ధ్యానలింగానికి సంబంధించిన మొత్తం బ్లూ ప్రింట్ ఇక్కడ తయారైంది. గతసారి మనం చాలా ముడతగా, చాలా రఫ్గా ఉన్నాం. కానీ ఇప్పుడు మనం చాలా సాంస్కృతికంగా మారిపోయాం. ఆయన సద్గురు చెప్తున్నారు, ఈ ప్రక్రియను నువ్వు చెయ్యాలి అని అంటున్నారు. తర్వాత ఆయన మనిషిని సాధించుకున్నారు. తర్వాత ఆయన గురుదక్షిణ ఇవ్వాలని అనుకున్నారు. ఆయన తన సంచిలోకి చెయ్యేశాను. ఒక ఏకముఖ రుద్రాక్ష, ఒక ముఖమున్న రుద్రాక్షను ఆయన సద్గురికిచ్చారు. సద్గురు దాన్ని ధరించాం. ఏకాగ్రత వల్ల ఆయన పెద్ద రుద్రాక్షను ధరించేవారు. అది ఉండేది. ఈ ప్రయాణంలో జరిగిన తదుపరి గొప్ప విషయం మీకు తెలుసా? అది విజయమ్మ గారి మహాసమాధి. మీరు మరియు మీ చుట్టూ ఉన్నవారు అది మీపై ఎలా ప్రభావం చూపింది? ప్రతిస్పందన ఎలా ఉండింది? మీరిక్కడే ఉన్నారు కదా, మీకు తెలుసు. ఆ తర్వాత కొంత పంచుకోవడం జరిగింది. కొన్ని ప్రశ్నోత్తరాలు కూడా జరిగాయి. అప్పుడు వారు లేచి అడిగారు, సద్గురు, మీరక్కడ కూర్చోలేదు. సత్సంగ్ సమయంలో ఇక్కడ ఎవరో వేరే వ్యక్తి కూర్చున్నారు. వారు అనుకున్న ముత్యాలను సేకరించి వాటితో ఒక బ్రేస్లెట్ తయారు చేసి దాన్ని ధరించారు. అది కుడి చేతి మణికట్టు మీద ఆయన బిల్వ. నేను ఒక నైవేద్యం ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు నేను నీటి రంగు జిలేబీ తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని చూశాను. ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఆ గురూజీని కలిసినట్టు అనిపిస్తోంది. ఆయన జిలేబీని నా చేతిలో పెట్టావు. ఆయన చెప్పారు, నువ్వు వెళ్ళి ఆయనకి ఇవ్వు అని. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. నేను ఆ కల్వర్ట్ మీద కూర్చొని ఏడుస్తున్నాను. ఒక క్షణం మాత్రమే నేను జిలేబీ గురించి ఆలోచించాను. దానికి ఆయన ఎవరో ఒకరిని జిలేబీతో పంపించి నాకు ఇచ్చించారు. ఈ సంఘటనలన్నీ మీరు చెప్తున్నారా? సద్గురు శ్రీ బ్రహ్మ గురించి కోయంబత్తూర్ ఆశ్రమంలో మీకు తెలియనప్పుడు సద్గురు చెప్పారు, అదే స్థలం, అదే శక్తి అని. అంటే ఆ సంఘటన తర్వాతే ఇవన్నీ తెలుసుకున్నారా? లేక సద్గురు శ్రీ బ్రహ్మాశ్రమం ఉన్న చోట్లకి వెళ్లడం మొదలుపెట్టారా? అవును, ఎందుకంటే మొత్తం విషయాన్ని చూస్తే సద్గురు ఒక పుస్తకం తీసుకొచ్చారు. ఎవరో శ్రీ బ్రహ్మ గురించి ఒక పుస్తకం తీసుకొచ్చారు. అందులో ఆయన కొంత తమిళంలో, కొంత కవిత్వంలా రాశారు. అందువల్ల దాని అసలు అర్థం మేము అర్థం చేసుకోలేకపోయాం. అందుకే ఎవరో దాన్ని చదువుకారు అదే అని చెప్పారు. జీవగమే ఇటు ఏంటి లైక్ దట్. ప్రతి కవిత కూడా జీవగమయ పదాలతో ముగుస్తుంది. జీవ అంటే జీవనంటే అది జీవితం అని అర్థం. అందువల్ల ఆయన రాసిన తమిళ పదాన్ని మేము అర్థం చేసుకోలేకపోయాం. అందుకే సద్గురు దాని అర్థమేమిటో వివరించేవారు. కానీ ఆయనకు తమిళం పిలీడు. సద్గురు దాని అర్థమేమిటో వివరించేవారు. ఆ ప్రత్యేక కవిత గురించి అలా చాలా విషయాలు జరుగుతున్నాయి. మన దగ్గర ఆ కవిత ఉందా? నాకు తెలీదు. ఎవరైనా తీసుకొచ్చారు. అది అక్కడ లభిస్తుంది. మీరేదైనా శ్రీ బ్రహ్మాశ్రమానికి వెళితే మీకు దొరుకుతుంది. అది గొప్ప విషయం. సద్గురు తన గత జన్మ గురించి వెల్లడించారు. గత జన్మలో ఆయన ఉన్నారు. తర్వాత ఆయన పేరు సదాశివ సాధానందం. సద్గురు శ్రీ బ్రహ్మ ముందు ఆయన అక్కడే ఉన్నారు. తరువాతి జన్మలో ఆయన తదుపరి జన్మ ప్రారంభించారు. సద్గురు చెప్పారు, ఒక ఫోటో ఉంది. ఇప్పుడు ఆయన ఆ ఫోటోను ఉంచడం లేదు. ఆయన కారు నడుపుతున్నప్పుడు గత కార్లలో ఒక ఫోటో ఉండేది. యువ సన్యాసి. అతను ఎవరు? నేను ఆయన అడిగాను, గురు, మీరు అక్కడ ఒక ఫోటో పెట్టారని చెప్పాను. అతనెవరు? బాలయోగి అని ఆయన చెప్పారు. ఏం బాలయోగి? అది మీ గత జన్మ ఆయన చెప్పారు. దాదాపు అలా. ఆయన శరీరం విడిచిపెట్టాల్సి వచ్చింది, కానీ పూర్తి చేయలేకపోయారు.
శ్రీ బ్రహ్మ పూర్తి చేయలేకపోయారు. అందుకే ఆయన ఆ బాలయోగి శరీరంలోకి ప్రవేశించాలని అనుకున్నారు. ఇప్పుడు అది సరిగ్గా లేదు. అప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టాడు. ఆయన అడిగారు, ఆ ఫోటోని ఎందుకు ఉంచుతున్నావు? నేను చెప్పాను, ఎందుకంటే ఆ యోగి కోపంతో ఈ విషయాలను పూర్తి చేయలేకపోయాడని చూస్తాడు. ఆయన తన శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేనడిగాను, ఈ జన్మలో మీరు వెళ్ళరా? ఈ ఫోటో ఉంచుకున్నారంటే మీరిక్కడే ఉంటారా? ఆయన నన్ను చూసి నవ్వుతూ అవును అన్నాడు. ఈ సంఘటనను ఎవరూ పంచుకోలేదు. మేము ఈ బాలయోగి గురించి మోర్ దెన్ ఎ లైఫ్ సద్గురు అనే పుస్తకంలో చదివాము. ఆయన ఆ బాలయోగి. 4వది గత జన్మది. ఇప్పుడు ఆయన ఆ ఫోటో ఉంచట్లేదు. నేను సద్గురు దగ్గరకు వెళ్ళలేదనిపిస్తోంది. ఏమైనా ధ్యానలింగం ఇప్పుడు పూర్తయింది. అన్నా, ధ్యానలింగాన్ని ప్రతిష్ఠించడానికి సద్గురు ప్రయత్నిస్తున్నారని మేం విన్నాము. సద్గురు ధ్యానలింగాన్ని ప్రతిష్ఠించడానికి ప్రయత్నించారు. ఆయన కర్మయాత్ర చేశారు. ప్రజలకు వారి సంబంధాన్ని, వారు ఎందుకిక్కడ ఉన్నారో దాని ఉద్దేశ్యం, ధ్యానలింగ ప్రతిష్టలో వారి పాత్రను గుర్తు చేయడానికే. మీరు కర్మయాత్రలో ఉన్నారా? అది 96 ప్రాంతంలో అనుకుంటా. నాకు సంవత్సరాలు గుర్తులేవు తెలుసా? ఎందుకంటే నిజంగా ఆయనే స్వయంగా కర్మయాత్రకు ఏదో ఉద్దేశంతో వెళ్లారు. మునుపటి జన్మలో ఆయన అక్కడున్నారు. అక్కడొక సంఘటన జరిగింది. మరియు ఆయన ప్రకటించారు, మనం కర్మయాత్రకు వెళ్దామని. నా గురువు నడిచిన చోటుకు మనం ఆ కడపకు వెళ్దామని. నేను చెప్పాను, మేము ఇప్పటికే ఉన్నాం. అందువల్ల మేము సుమారు 70 నుండి 80 మంది వెళ్ళామనుకుంటాను. అందువల్ల మేము సద్గురుతో పాటు రైల్లో వెళ్ళాం. అక్కడికి వెళ్ళాం. అక్కడ ప్రజలు సద్గురును పూర్ణకుంభంతో స్వాగతించారు. అందరూ అక్కడికి వచ్చారు. అప్పుడు సద్గురు చెప్పారు, నా గురువు ఈ మార్గంలో నడిచారు. అందువల్ల మనం చెప్పులు ధరించకూడదు. మనమంతా నడకలో పాదరక్షలు లేకుండా నడుస్తాం. తర్వాత మేము పాదరక్షలు లేకుండా నడిచాం. నేను ఊహించడానికి ప్రయత్నించాను, ఆయన ఇక్కడ నడిచుండాలి. మేమొక దేవాలయానికి వెళ్ళాం. అక్కడ శివాలయం ఉంది. మేమిక్కడి నుంచి ఒక నాగాభరణాన్ని తీసుకెళ్ళాం. అంటే అది బంగారు పూత వేసిన ఆభరణం. నాగాభరణాన్ని మేము తీసుకెళ్లి సమర్పించాం. అప్పుడు అక్కడున్న అన్ని పూజారులు వారు ఏదో తీసుకుని స్వాగతించారు. రాత్రి సమయం సుమారు 7:3 లేదా 8 గంటల సమయంలో అక్కడొక సత్సంగ్ జరిగింది. అప్పుడు ఆయన చెప్పారు, మేమంతా అక్కడ కూర్చున్నాం. ఇదే స్థలం, ఇక్కడే గత జన్మలో సద్గురు శ్రీ బ్రహ్మ తన శిష్యులతో కలిసి ఒక సమావేశం నిర్వహించారు. ఈ జన్మలో మేము ధ్యానలింగాన్ని నిర్మించలేకపోయాం. తర్వాతి జన్మలో ఎవరు ఏ గర్భంలో పుట్టాలి మరియు ఎవరు ఏ పాత్రను తీసుకోవాలి, ఈ స్థలంలోనే ధ్యానలింగానికి సంబంధించిన బ్లూ ప్రింట్ తయారైంది. గతసారి మేం చాలా ముడతగా, చాలా రఫ్గా ఉన్నాం. కానీ ఇప్పుడు మేం చాలా సంస్కృతిగా మారాం. మేం సరైన వంశపారంపర్య శైలితో వచ్చాం. ఈసారి మేం విఫలమహం. ఆయన చెప్పారు, సామాజిక విషయాలు, సమాజాన్ని ఎలా నిర్వహించాలో మాకు తెలుసు. మునుపు అలాగాదు. కాబట్టి మేము సరైన విధంగా వచ్చాం. కానీ మీరు అనుకోవచ్చు, నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను, ప్రేమ వివాహమా లేక ఏర్పాటైన వివాహమా, అలా ఏదో ఒకటి మీరు అనుకోవచ్చు. కాదు, నేను చాలా విషయాలను మలుపు తిప్పాలి. అయితే ఎవడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరు ఎక్కడ జన్మించాలి, ఇవన్నీ నేను మలుపు తిట్టాను. అదే ఆయన చెప్పారు. తర్వాత అక్కడున్న ఆ ప్రత్యేక లింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారు. ప్రాణప్రతిష్ఠ చెయ్యాలని ఆయన అనుకున్నారు. సోమేశ్వర ఆలయం కదా? మనం అక్కడే ఉన్నప్పుడు దేవరి కడప. కడప ఆలయం అక్కడే. ఆ సమయంలో ఆయన లోపలికి వెళ్లారు. తెలుసా, ఆ రోజు అన్ని పూజారులు పారిపోయారు. గత జన్మలో ఈ పూజారులందరూ ఆయనను చూసి ఇక్కడి నుంచి పారిపోయారు. అని ఈసారి కూడా ఆయన ఒక్క లైన్ వస్త్రం మాత్రమే ధరించి ఉన్నారు. రాత్రి ఆయన లోపలికి వెళ్లారు. మేమంతా అక్కడ కూర్చున్నాం. మళ్ళీ ఈ బ్రాహ్మణులు, పూజారులు అందరూ వాళ్ళంతా వెళ్ళిపోయారు. అందుకే మేము అక్కడే కూర్చున్నాం. అప్పుడు కొన్ని ప్రక్రియలు సద్గురు మాకు నేర్పారు. ఆ శ్వాసతో మేము లింగంతో అనుసంధానం చేసుకున్నాం. అప్పుడు ఆయనక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు. తర్వాత మేం విన్నాము, వారు ఆ స్థలాన్ని శుద్ధి చేయడానికి ఇంకొక పూజ చేశారు. ఇవి ఈ జన్మలో కూడా జరిగిందా? ఈ భాగం కూడా. ఎందుకంటే గత జన్మలో సద్గురు వెళ్ళినప్పుడు ఇది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. చూడండి, వీళ్ళంతా ఇక్కడే ఉండి పరుగు తీస్తున్నారు. గతంలో లాగే ఇప్పుడు కూడా జరుగుతోంది. ఎందుకంటే వారిని లోపలికి అనుమతించడం లేదు. నేనక్కడికి 2 సార్లు వెళ్ళాను. గతంలో 2022 సుమారుగా వెళ్ళినప్పుడు అక్కడ నాగా బర్ణలను చూశాను. లింగం మీద అదృష్టానికి వాళ్ళు పారేలేరు. అందుకే ఇలా ఉంది. దేవుని కడప ఆలయంలో వారు తెలుగులో శాసనాలు పెట్టారు. నా అనుమానం ప్రకారం ఆ సంవత్సరంలో సద్గురు ఇక్కడికొచ్చారు మరియు ఆయన దీన్ని ప్రతిష్ఠించారు. బావుంది, చాలా బావుంది. వారు అలా చేశారు. శాసనాలు అక్కడే ఉన్నాయి. ప్రజలు ఈ విషయాన్ని తీసుకున్నారు. ఎందుకంటే
కడప పట్టణానికి నిజంగా బాధ్యత వహించేవారు వారి ఈ విషయాలను తీసుకున్నారు. And the moment we tell them that we are from Isha, దే విల్ రెస్పెక్ట్ యు. yeah. ఆ సమయంలో ఎలాంటి సమస్య లేదు. కేవలం మీరిద్దరు ముగ్గురు పూజారులు పూజ చేస్తున్నారన్నదే. అది ఇష్టపడలేదు. ఎవరైనా వెళ్ళి చెప్పాలి చెయ్యొద్దని. సద్గురు గర్భగృహానికి వెళ్ళారు. గర్భగృహానికి వెళ్ళొచ్చారు. అదే సమస్య. అద్భుతంగా ఉందన్నా. అయితే ఈ కర్మయాత్ర ముగిసింది. మీరు చెప్పినట్లుగా సద్గురు ఎక్కడికైనా వెళ్ళినా మీరు వెంటనే వెళ్ళేవారని చెప్పారు. అవును. తర్వాతి స్టాప్ బహుశా ధ్యాన్యాత్రే. దయచేసి ధ్యానయాత్ర గురించి పంచుకోండి. నాకనిపిస్తోంది ఇది మళ్ళీ 96, 97, 98లో జరిగిందేమో. ఈ సంవత్సరాలు నాకు గుర్తున్నాయి. ఎందుకంటే మేము చాలా మందిని ఇంటర్వ్యూ చేశాం. ఏ ఏడో గుర్తులేవు. 92లో ఫౌండేషన్ను నమోదు చేశాం. 93లో భూమిని పొందామని అనుకుంటా. 1994లో పూర్తయింది. 1996వ సంవత్సరంలో ప్రారంభమైన కర్మయాత్ర, 1996 కర్మయాత్ర లేదా 1998 కర్మయాత్ర, ధ్యానయాత్ర. నేను అతిథికి సహాయం చేస్తున్నాను. కానీ ధ్యానయాత్రకు ముందు కూడా అది దాదాపు ధ్యానయాత్రలానే ఉండేది. సద్గురు ప్రకటించారు, నేను ఢిల్లీలో ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నానని. అందువల్ల అక్కడేదో సంవత్సరం ఇక్కడ మాసున్నారిప్పుడు. మా ఉంది, ఆమె సోదరి కూడా ఉంది. ఇద్దరూ ఢిల్లీలో ఉన్న అమ్మాయే. వాళ్ళు చెప్పారు, మేమొక లిస్నింగ్ ప్రోగ్రాం 13 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము అని. మీరు రావచ్చు. అందుకే ఆయన చెప్పారు, సరే నేను వస్తాను. అందువల్ల వారక్కడికి వెళ్లారు, ఏర్పాట్లు చేశారు. దాదాపు 40-70 మంది నమోదు చేసుకున్నారు. సద్గురు కూడా అక్కడికి వెళ్ళాను. ఢిల్లీలో అక్కడ పరిస్థితుల వల్ల చాలా మంది రావలేకపోయారు. అందువల్ల ఆయన ప్రకటించినప్పుడు ఈ ప్రారంభోత్సవం రోజున వాలంటీరింగ్ కోసం మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. మేమెప్పుడూ సిద్ధమే. 80 మంది మేమిక్కడి నుంచి వెళ్ళాము. వాలంటీరింగ్ కోసం ఎరోడ్ నుండి ఢిల్లీకి 3 ప్రాంతాల నుండి వచ్చినవారు. ఎరోడ్, తిరుపూర్, గోబి, కోయంబత్తూరు. ఈ 4 లేదా 5 ప్రాంతాన్ని 80 మందిని ఒక కంపార్ట్మెంట్లో కలికాలు. మేమెళ్ళాము. మేం ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ పెళ్లిలో మాకు ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ కేవలం 8 మంది మాత్రమే వచ్చారు. ఓ దేవుడా! 8 లేదా 9 మంది. ప్రోగ్రాం కోసం 9 మంది అక్కడుండారు. కానీ అందుకోసం 80 మంది వాలంటీర్లున్నారు. ఇది సద్గురుపై మాకున్న ప్రేమే. 8 మంది కోసం 80 మంది వాలంటీర్లు. 80 మంది వాలంటీర్లు అక్కడున్నారు. అప్పుడు సద్గురు చెప్పారు, ఎవరు సైలెన్స్ ప్రోగ్రాం పూర్తి చేశారో వారు ప్రారంభానికి లోపల కూర్చోవచ్చు అని. అందుకే మేము అక్కడుండి అక్కడే కూర్చున్నాను. అది చిన్న విషయం. తర్వాత ఆయన చెప్పారు, దాని తర్వాత 3 రోజుల తర్వాత ముగింపు కార్యక్రమంలో ఆయన ఉంటారు అని. అందుకే మనం సైట్ సీయింగ్కి వెళ్ళొచ్చనమాట. అందుకే మేము తిరుపూర్కల్లా, జైపూర్, ఇంకా ఈ ప్రదేశాలు. సాగర అంటే ఏమిటి? మేం వెళ్ళి తిరిగి వచ్చాము. అన్నా, నాకిక్కడ ఒక సందేహం ఉంది. మొదటగా ఆ కార్యక్రమం 70 మంది కోసం జరగాల్సింది. కానీ కేవలం 8 మంది మాత్రమే వచ్చారు. సద్గురు ప్రోగ్రాం రద్దు చేయాలని అనిపించలేదా? ఆయన 8,000 మంది కోసం చేస్తున్నట్టు ఎలా నిర్వహిస్తారో అదే విధంగా 8 మందికి ప్రోగ్రాం నిర్వహించారు. 8 మందికా? 8 మందికి కూడా. అదే సద్గురు గొప్పతనం. సంఖ్య అనేది సమస్య కాదు. అక్కడ ఉన్న కొంతమంది కోసం మాత్రమే ఆయన నిర్వహిస్తున్నారు. ఆయనకి ఇవన్నీ తెలుసు. అందుకే ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రోగ్రాం అయిపోయింది, మేం తిరిగి వచ్చాము. తర్వాత మరుసటి రోజు ముగింపు కార్యక్రమం పూర్తయింది. అప్పుడు ఆయన అడిగారు, మీలో ఎంతమంది కాశీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? అప్పుడు చాలామంది చేతులు పైకెత్తారు. కాశీకి వెళ్ళాలనుకునేవారు అందరూ ఈ వైపు వచ్చారు. అప్పుడు మేము చాలా తక్కువ మంది ఇక్కడ కూర్చున్నారు. మేం వెళ్ళలేదు. మీ సంగతి ఏమిటి? అప్పుడు ఆయన చెప్పారు, మీరు ఎక్కడికైనా వెళ్ళినా మీరు సబుదుగా వస్తారు. అది సాధారణ విషయమని నేను చెప్పాను. సరే. అప్పుడు ఆయన చెప్పారు, స్వామి అన్న, ఈ అందర్నీ కాశీకి తీసుకెళ్ళు అని. అక్కడ్నుంచి వీరిని కోయంబత్తూరు లేదా అలాంటి ఏదైనా చోటికి పంపే ఏర్పాట్లు చెయ్యు. అయితే ఇవాళ సంగతేమిటి? వాళ్ళు నాతో ఇక్కడ ఉండాలనుకుంటే మనం ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుంటాం. మేమక్కడే కూర్చున్నాము. ఆయన చెప్పారు, మనం వైష్ణవిదేవికి వెళ్ళాలి. ఆ ప్రదేశం అక్కడుంది. వైష్ణవిదేవి ఆలయం అక్కడుంది. అది మనం జమ్మూ తర్వాత వెళ్ళాలి. మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఒకరు గిరి, అతని పేరు. అతని భార్య గర్భవతి. గిరి మరియు అతని బాల్య. గిరి స్నేహితుడు పరమేశ్వర్ అనే ఒకరున్నారు. పరమేశ్వర్ మరియు అతని భార్య జయలక్ష్మి నా అనుమానం. వారికిద్దరు పిల్లలున్నాను. వారు కుటుంబంగా వచ్చారు. ఆగ్రాలో ఎవరో ఉన్నారు, గిరి స్నేహితుడు. అందువల్ల గిరి తన భార్యను ఆగ్రాలో వదిలేశాడు. ఇవాళ గిరి మరియు పరమేశ్వర్ కుటుంబం సద్గురుతో కలిసి ఇక్కడికొచ్చారు.
మధ్యలో వారిలా అనుకున్నారు. మధ్యలో వారు పరమేశ్వరునికి చెప్పారు, మనం తిరిగి కోయంబత్తూరుకు వెళ్దాం. సద్గురు చెప్పారు, ఇప్పుడే వెళ్ళకండి, నేను పంపిస్తాను, మనమంతా కలిసి వెళ్దాం. వెళ్ళవద్దు. అతను చెప్పాడు, కాదు, నేను వెళ్ళాలనుకుంటున్నాను. వారు గట్టిగా పట్టుబట్టారు. సద్గురు మళ్ళీ చెబుతున్నారు, వెళ్ళవద్దు, ఇది వెళ్ళడానికి సరైన సమయం కాదు, దయచేసి వెళ్ళవద్దు. అయితే ఆయన చెప్తున్నారు, వారు వినడం లేదు. మేం వెళ్ళాలనుకున్నాం. అక్కడొక కెమెరా ఉంది, దాన్ని మరమ్మత్తు కోసం గన్నర్ దగ్గరికి ఇచ్చారు. వారు కెమెరా దగ్గరికి వెళ్లారు, కెమెరా తీసుకున్నారు. తర్వాత రైల్వే స్టేషన్కి తిరిగి వెళ్లాలనుకున్నారు. మధ్యలో వారు బ్యాగ్ ప్లాట్ఫామ్ మీదే మర్చిపోయారని గుర్తించారు. అందుకే పరమేశ్వర్ అన్నాడు, నా భార్యను పిల్లలను రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళండి, నేను కెమెరా తీసుకునొస్తాను. పరమేశ్వర్ కెమెరా తీసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు గిరి తన భార్యను పిల్లలను అక్కడికి తీసుకొచ్చాడు. అతను ఇంక్వైరీ కౌంటర్కి వెళ్ళాడు. అతను అడుగుతున్నాడు, ఈ ప్లాట్ఫామ్ ఎక్కడుంది? అన్నీ మయంపుత్తూరుకు వెళ్ళడానికి. అడిగైపోయాక తిరిగి చూశాడు, వారు కనిపించలేదు. ఈ మనిషి ఎక్కడక్కడ పరుగులు తీస్తున్నాడు, ఏం చేయాలి? గిరి స్నేహితుడి భార్య పిల్లలు కనిపించడం లేదు. పిల్లలు అక్కడే, అతను అక్కడే వెనక్కి నిలబడి ఉన్నాడు. ఇప్పుడు వారెక్కడున్నారో తెలీదు. ఇప్పుడు అతను ఇక్కడ అక్కడ పరుగులు తీస్తున్నాడు. ఏమి చేయాలి? అతను వెళ్ళి రైల్వే పోలీసులకు అందరికీ చెప్పాడు, ఏమీ జరగలేదు. అతను 4వ ప్లాట్ఫామ్కి వెళ్ళాడు. అక్కడ రైలు ఉంది. అతను ప్లాట్ఫామ్లోకి ప్రవేశిస్తున్నప్పుడు రైలు బయలుదేరిపోతోంది. రైలు వెళ్ళిపోయిన తర్వాత కూడా కనుగొనలేకపోయాడు. అతను వణికిపోతున్నాడు. తర్వాత అతను మళ్ళీ మనం ఉండే చౌల్ చెట్టు దగ్గరకు వచ్చాడు. అతనొచ్చి సద్గురు పాదాలపై పడిపోయాడు. మీరు వెళ్ళొద్దని చెప్పారు, కానీ ఇది మన తప్పు, మేం వెళ్ళా, నిజంగా ఇదే జరిగింది. అతని భార్య పిల్లలకి ఏమైంది నాకు తెలియదు. సద్గురు చెప్పారు, నేను వెళ్ళొద్దని చెప్పాను, ఆందోళన పడకండి. మీరు ఆ కౌంటర్ దగ్గర విచారణ చేస్తున్నప్పుడు భార్య పిల్లలు అక్కడే నిలబడి ఉన్నారు. పరమేశ్వరన్ కెమెరా తీసుకుని వచ్చేసరికి ఆయన సద్గురుతో చెబుతున్నాడు. అతను అనుకున్నాడు తాను వచ్చి వాళ్లతో కలుస్తానని. ఆ కంపార్ట్మెంట్లో అతను వాళ్ల భార్య పిల్లలను తీసుకుని 4వ ప్లాట్ఫామ్కి తీసుకెళ్లాడు. వాళ్ళు రైల్లోకి ఎక్కి వెళ్ళిపోయారు. మీరక్కడికి వెళ్లేసరికి రైలు అప్పటికే వెళ్ళిపోయింది. ఆందోళన పడకండి, వాళ్ళు ఇప్పటికే ప్రయాణంలో ఉన్నారు. వాళ్లతో పాటు మీ భార్యను కూడా ఆగ్రా నుంచి తీసుకెళ్లారు. ఇప్పుడు వాళ్ళు ముందుకు ప్రయాణిస్తున్నారు. నేను ఏమీ చెయ్యడం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు ఏ అద్భుతం కావాలి? అందుకే సద్గురు ఇక్కడ కూర్చున్నప్పటి నుంచే అన్నీ తెలుసు. చూడండి, ఆయన చెప్పిన విధానం చూస్తే మనం ఇలాంటి విషయాలు అందరితో మాట్లాడలేం. ఈ ఇంటర్వ్యూలోనే నేను దీని గురించి మాట్లాడుతున్నారు. మేం దీన్ని ఎవ్వరికీ పంచుకోను, ఎందుకంటే ఇది సరైన విషయం. ఇక్కడ వాతావరణం ఉంది, ఇక్కడ శక్తి ఉంది, నేను పంచుకుంటున్నాను. ప్రజలు ఇది స్వీకరిస్తే వారు సరైన దృష్టితో స్వీకరిస్తారు. అందుకే మేము ఇవన్నీ చెబుతున్నాం. అప్పుడు మాకొక బస్సు వచ్చింది. మేము బస్సులోకి ఎక్కాం. మేం వైష్ణవీదేవికి వెళుతున్నాను. కింద ఎక్కడో ఒక చోట ఉంది, ఆ పేరును నాకు గుర్తులేదు. జమ్మూ తర్వాత మేము అక్కడికి వెళ్ళాము. నాకు నిజంగా నచ్చిందేమిటంటే నేను సద్గురు వెనక కూర్చున్నాను. ఆయన బస్సులో నా ముందు కూర్చున్నారు. చాలా సాధువులు, సన్యాసులు సద్గురువుకు ఎదురుగా నడుస్తూ సద్గురువును చూసి ఇలా చేస్తారు. వాడు తల ఊతుతారు. సద్గురువు కూడా తల ఊతుకారు. అంతే, ఎలాంటి సంభాషణ లేదు. ఇది మాత్రమే సంభాషణ. తరువాత ఒక సమయంలో హిమాలయాల్లో ట్రెక్కింగ్ సమయంలో ఆయన టీ తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది సన్యాసులున్నారు. వారు పరిచయం చేస్తున్నారు. ఆయన అక్కడ కూర్చున్నారు. వారు సద్గురువుని చూపిస్తూ ఇతను గురువు అని చెప్పారు. ఇతను కోయంబత్తూరు నుండి వచ్చాడు. వారు తమ మధ్యలో పరిచయం చేసుకుంటున్నారు సద్గురువు గురించి. వారు ఎప్పుడూ ఒకరినొకరు చూడలేదు. అందువల్ల ప్రజలు సద్గురువుని అడుగుతున్నారు, సద్గురు, వాళ్ళు మీరు అని ఎలా తెలుసుకుంటారు? ఒక యోగిక్ సర్కిల్ ఉంది, అందువల్ల ఒక సంబంధం ఉంది. ఏమైనా వాళ్లకు, ఆయన స్నేహితులకు నన్ను పరిచయం చేసే అవకాశం వచ్చింది. నాకు అవకాశం వచ్చి ఉంటే నేనే వాళ్లను పరిచయం చేసేవాణ్ణి. ఎందుకంటే ఇదే మన లాజికల్ మైండ్, మనం విషయాలను గ్రహించలేము. నేను కూర్చుంటాను, నేను చెప్పింది ఒక్క మాటే, నాకు ఏమీ తెలీదు, ఏం జరుగుతోందో అదే జరుగుతోంది. అందుకే మేము అక్కడికి చేరడానికి వెళ్ళాము. అప్పుడు మేము ట్రెక్కింగ్ చేశాము. మేము సుమారు 21 కిలోమీటర్లు ట్రెక్ చేయాల్సి వచ్చింది. మేము వెళ్లాల్సి వచ్చింది. నేను కేవలం సద్గురుతోనే నడిచారు. మేము ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అప్పుడు గుణశిష్యులం కాదు, మీకు తెలుసు, కేవలం స్నేహితుల్లా ఉన్నాం. మేం వెళ్తుండగా ఆయన తీసుకెళ్లారు. అక్కడ కొంచెం ట్రెక్కింగ్ ఉంది. అప్పుడు నేను వైష్ణవీదేవిని చూడాలనుకున్నాను. పోయి చూసిరా అని చెప్పారు. కొంతమంది నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎవ్వరినీ లోపలికి అనుమతించలేదు. కానీ నేను వెళ్ళినప్పుడు మీ సమయం అయిపోయింది, మేము అనుమతించము అని చెప్పారు. అప్పుడు అకస్మాత్తుగా నాకు గుర్తొచ్చింది. నేను చెప్పాను, నేను ఎగ్జార్సిజం చేస్తున్నాను అని. వెళ్ళమంటే వెళ్ళి
వైష్ణవిని చూసి వచ్చాను. కాని సద్గురువుని వదిలి వెళ్ళినప్పుడు నాకేమీ అనిపించలేదు. కేవలం ఆ ప్రదేశాన్ని, వైష్ణవిని చూడాలనుకున్నానంతే. అప్పుడప్పటికే సద్గురువు కూడా వచ్చారు. తర్వాత బివాల్ ఇక్కడికొచ్చారు. అప్పుడాయన ప్రయాణిస్తున్నాడు. అక్కడొక బ్రహ్మచారి ఉన్నాడు. ఆ సమయంలో ఆయన బ్రహ్మచారి కాదు. కాదు, ఆయన అక్కడే ఉన్నారు. ఆయన బ్రహ్మచారి కాదు. ఆయన వాలంటీర్. అందువల్ల వారు అంబాలాకొచ్చినప్పుడు అంబాలా సద్గురు చెప్పారు, మనం హిమాలయాలకు వెళ్దామని. ఆ వాలంటీర్తో కలిసి ఆయన దిగారు. వారు హిమాలయాలకు వెళ్లారు. ఒక సన్యాసిని కలిశారు. ఆయన ఏదో భాష మాట్లాడుతున్నారు. సద్గురుకు ఆయన భాష తెలియదు. అతనికి సద్గురువు భాష తెలియగో. అప్పుడు సద్గురు చెప్పారు, ఇతను దీక్ష పొందాడు అని. ఎందుకంటే అతను అక్కడే చిక్కుకున్నారు. అతను ఒక సాధకులు. అతనెక్కడో ఒక చోట చిక్కుకొన్నాడు. అప్పుడు ఆయన అతనికి దీక్ష ఇచ్చారు. ఆయన భాషను సద్గురు మాట్లాడుతున్నారు. నిజంగా అవును, ఆ భాష మాట్లాడుతున్నారా? ఎందుకంటే ఆ వేరొక వాలంటీర్ ఆయనతో ఉన్నాడు. ఆయనే ఆ కథను చెప్పారు. సాధకుడి భాషనా? అవునా, సద్గురు చెబుతున్నాయో ఆయనకు దీక్ష ఇస్తున్నారు, ఈ ప్రక్రియ చెయ్యండి అని. తర్వాత ఆయన దాన్ని సాధించారు. తర్వాత ఆయన గురువు చర్యనివ్వాలని అనుకున్నారు. ఆయన తన చేతిని వెనక పెట్టారు. యాకముఖి రుద్రాక్ష, ఒక ముఖం ఉన్న రుద్రాక్ష ఏకముఖి. ఆయన సద్గురుకు ఇచ్చారు. సద్గురు ధరించేవారు. ప్రతిష్ఠ కారణంగా ఆయన పెద్ద రుద్రాక్ష ధరించేవారు. అది ఆ సాధకుడే ఇచ్చారా? అవును, సాధకుడు గురువుకి దక్షిణగా. తర్వాత మేము వచ్చినప్పుడు ఒకరోజు ఆయన మమ్మల్ని పిలిచారు. మేమిక్కడికి వచ్చాము. ఈ ట్రైనింగ్ బ్లాక్ కోసం మేము గురుపూజ చేయాలని అనుకున్నాము. అయితే గురుపూజ ఎలా చేయాలి, భూమి పూజ ఎలా చేయాలో మాకు తెలుసు. మేం కొంత బ్రాహ్మణులు వగైరా వారు చేస్తున్నారు అంతా. సద్గురు నిలబడి చూస్తున్నారు. అది అయిపోయిన తర్వాత ఆయన చెప్పారు, ఇంకొక గురుపూజ చేద్దాం. నేను చెప్పాను, సరే సద్గురు. మేము అక్కడికి వెళ్ళాను. ఆయన గురుపూజ చేయటం ప్రారంభించారు. ఆ ఫోటో ఉంది. సద్గురు ఇలా నిలబడంతారు. ఆయన గురుపూజ చేస్తున్నారు. ఇప్పుడు ధ్యానలింగం ఉన్న స్థలం అదే. అక్కడ ఆయన గురుపూజ చేశారు. అది ధ్యానలింగానికి మొదటి గురుపూజ. బహుశా కావచ్చు. మొదటి గురుపూజ అయ్యుండొచ్చు. మేము ఆ సమయంలో ధ్యానలింగం గురించి ఆమె చెప్పలేదు. ఆ సమయంలో ఆలోచన కూడా లేదు. గురుపూజన ఆయన చేశారు. ఇప్పుడు జరిగింది. అన్నా, ఆ తర్వాత ధ్యానయాత్ర జరిగింది కదా? ఇవన్నీ అయిపోయిన తర్వాత సద్గురుతో కలిసి వైష్ణవదేవి ఆలయానికి ప్రయాణం. ఆ తర్వాత సద్గురు మరియు విజయమ్మ ఇద్దరే హిమాలయాలకు వెళ్లారు. బహుశా తదుపరి సంవత్సరం లేదా అప్పుడు ధ్యానయాత్ర జరిగింది. అవును, మీరు ఆ యాత్రలో పాల్గొంటారు. ఒక చాలా ఆసక్తికరమైన సంఘటన ఉందని నాకు తెలుసు. మీరు దాని గురించి చెప్పాలి. సరే. నిజానికి మేం మొదటి ధ్యానయాత్రకు వెళ్ళాము. ఆ సమయంలో ఏ సమస్య లేదు. మేము గంగోత్రి, గోముఖ్కి వెళ్ళాము. తర్వాతి ధ్యానయాత్రకు నేను వెళ్ళాను. ఆ సమయంలో మేఘ విస్ఫోటనం జరిగింది. దానివల్ల కేదార్నాథ్కు వెళ్లే మార్గం పూర్తిగా మూసివేశారు. అందుకే మేం ఉత్తరకాశీలో ఉండాల్సొచ్చింది. మేం అక్కడే ఉన్నాం. రోజు అక్కడికి వెళ్లి రోడ్డు క్లియరెన్స్ చూసి వచ్చేవాళ్లం. అక్కడ కాటేజీలున్నాయి. మేమంతా ఆ కాటేజీల్లోనే ఉండేవాళ్ళం. అక్కడ దగ్గరలో ఉత్తరకాశీ ఉంది. అది అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము అక్కడికి నడిచి వెళ్లేవాళ్లం. ఆ తర్వాత సాయంత్రం మళ్లీ వచ్చేవాళ్లం. సద్గురు ఆ కాటేజీల్లోనే ఉండేవారు. అక్కడే ధ్యానులు కూడా ఉండేవారు. వారు కూడా యాత్ర కోసం వచ్చిన వాళ్ళే. తర్వాత నేను ఉత్తరకాశీకి వెళ్ళాను. చాలా మంది నా వెంట ఉన్నారు. అక్కడ వారు పసుపు రంగు అరటి పండ్లు అమ్ముతున్నారు. అప్పుడు వాళ్ళు వెళ్లి అరటి పండ్లు కొనుగోలు చేస్తున్నారు. అప్పుడు ఆ సమయంలో కొంతమంది మిఠాయిలో ఏమీ పెట్టలేదు తెలుసా, జిలేబీ అంటారు దాన్ని. నిజానికి ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. అతను వేడి పాలల్లో వేసేవాడు, మేం తీసుకునేవాళ్ళం. అని నాకు నచ్చేది. ఎందుకంటే నేను ఆగ్రా మరియు ఇతర ప్రదేశాల్లో ఉన్నాను. అందుకే ఎవరో జిలేబీని ఉడికిస్తున్నారు, తీస్తున్నారు. నా నోరు నీరూడుతోంది. ఆహా, అద్భుతమైన జిలేబీ. మనకొక అవకాశం వచ్చింది. ఏమైనా నేను వెళ్లి వాళ్ళని అడిగాను, అరే మీ అందరికీ జిలేబీ కావాలా? మేము 4-5 ఉన్నాం. నేను తీసుకుంటాను. ప్రతి ఒక్కరికి మనం తీసుకుందాం. నేను మీకిస్తాను. లేదు, మనం అందరం ధ్యానం చేస్తాం. మనం పండ్లు మాత్రమే తినాలి. ఇది చాలా తీయగా ఉంది. అది వేరే విషయం. ఇది చాలా బాగుంది. ఈ మిఠాయి మీకు మరెక్కడా దొరకదు. అయితే ఎలా? నేనెలా తినాలి? వీళ్ళు తినడం లేదు. నేను జలేబీ గురించి ఆలోచిస్తున్నాను. ఏం చెయ్యాలి? ఈ అవకాశాన్ని నేను కోల్పోయాను. జలేబీ మాత్రమే, అది నా మనసులోనే ఉంది, మీకు తెలుసు. తర్వాత నేనక్కడున్నాను. మనం ఉండే కాటేజ్ దగ్గరికి చేరుకున్నాం. అప్పుడు అకస్మాత్తుగా ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు. నేను అడిగాను, ఏమింది? నేను విన్నాను, మహాభవన్ గురుజీ వచ్చారు. నేను ఆయన్ని కలవాలని అనుకున్నాను. నిజంగా ఆయనను కలవాలని అనుకున్నాను. ఖాళీ చేతులతో ఆయనను ఎలా కలవాలి అని అనుకున్నాను. I have to offer him some guru, something like that I have to offer. I have to do an offering. అప్పుడు నేను 1/4 కిలో జిలేబీ తీసుకొచ్చాడు. కానీ ఆయన నిన్ను చూశాడు.
నిన్ను చూస్తుంటే ఆ గురుజీని కలిసినట్టు అనిపించింది. ఆయన ఆ జిలేబీని నా చేతిలో ఇచ్చాడు. ఆయన చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆయనకివ్వు. ఆయన పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఈయన కలవట్టి మీద కూర్చొని ఏడుస్తున్నాను. ఒక క్షణం మాత్రమే నేను జిలేబీ గురించి ఆలోచించాను. దానికి ఆయన ఎవరో ఒకరిని జిలేబీతో పంపించి నాకు ఇవ్వించాడు. నేను ఏడుస్తూ అరగంట పాటు లేవలేదు. అక్కడ్నుంచి నేను ఆపేశాను. ఇంకా నేను ఏది అలగను. ఏదొస్తే అదొస్తుంది. ఆయనకు తెలుసు, ఆయనే నిర్ణయిస్తాడు. చూడండి, ఒక్క బలమైన కోరికే అది ఒక వస్తువుగా ప్రదర్శించబడింది. యాజ్ అ థింగ్ ఇట్ ఈస్ ఓన్లీ గురూస్ గ్రేస్. అతను నన్ను చూసి జిలేబీ ఇచ్చి వెళ్ళడానికి మాత్రమే వచ్చాడు. అతను సద్గురువును పట్టుకోవాలనుకోవడం లేదు. అదొక మూర్ఖత్వం. అది ఏర్పాటైన విషయం. అలాంటి ఎన్నో విషయాలున్నాయి. మీకు తెలుసా, అక్కడి నుంచి నిజంగా చాలా సంఘటనలు జరిగాయి. కొన్ని చోట్లకు సామాన్తో వెళ్ళాలి. అక్కడున్నప్పుడు ఎవరో కారులో వచ్చి, అన్నా వెళ్తున్నావు గదా, రా అని వాళ్లే తీసుకెళ్తారు. ఆ వ్యక్తి ఎవరో తెలీదు. నేనెక్కడికెళ్తున్నానో అతనికి తెలీదు. అయినా అతను నన్ను తీసుకెళ్లి అక్కడ వదిలేసి వెళ్తాడు. ఇది చాలాసార్లు జరిగింది. కానీ జిలేబీ సంఘటన నాలో లోతుగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆ కోరిక నాలో బలంగా ఉండేవి. నాకు మిఠాయిలంటే, ముఖ్యంగా జిలేబీ అంటే చాలా ఇష్టం. అందులో కొంచెం చింతపండు రుచుంటుంది. మిగతావి మాత్రం పూర్తిగా తీపిగా ఉంటాయి. ఇందులో జీరా కూడా ఉంటుంది. అది వేరేలా ఉంటుంది. అందుకే నేను దాన్ని నియంత్రించుకుంటారు. అక్కడి నుంచి అలాంటి వాటి పట్ల నాకు ఆశలుండవు. దొరికితే పర్వాలేదు, దొరక్కపోయినా పలవేయకు. ఆ సమయంలో అది పిల్లల వయసులో ఉండే కోరిక. ఆ కోరికను కూడా ఆయన గౌరవించారు. అద్భుతం ఉన్నా. మనం ఆయన ప్రయాణాన్ని చూస్తూ పోతున్నప్పుడు తదుపరి పెద్ద జరిగిన విషయం ఈ ప్రయాణంలో దిస్ జర్నీ ఇస్ విజిమాస్ మహాసమాధి. అది 1997 సంవత్సరంలో జరిగింది. మీరు, మీ చుట్టూ ఉన్నవారు అందరిపై ఇది ఎలా ప్రభావం చూపింది? మహాసమాధికి ముందు సద్గురు కాల్డస్ ఆయన చెప్పారు, చూడండి, ఒక స్వామి ఉన్నారు. స్వామి నిర్మలానంద బసవరాజ హిల్స్ మైసూరు వెళ్లే మార్గంలో ఉన్నారు. మనము చామరాజనగర్కి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఆయన చెప్పారు, ఆయన్ని ఒక స్వామి. ఈజ్ గోయింగ్ టు అటైన్ మహాసమాధి ఇన్ సంక్రాంతి టైం. మీరు వెళ్ళి ఆయన్ని కలిసి వచ్చి ఆయన దర్శనం చేసుకుని వస్తే మంచిదని చెప్పారు. ఎందుకంటే బిఫోర్ దట్ ఓన్లీ సద్గురు అండ్ విజయమ్మ వెంట్ దేర్. మహాసమాధికి అవసరమైన అన్ని ఏర్పాట్ల గురించి సద్గురువును ఆయన అడిగారు. ఆ స్వామి నిర్మలానంద సద్గురు ఆయనకు మార్గనిర్దేశం చేశారు. ఇదే చెయ్యాలి, ఇది చెయ్యాలి, అన్ని విషయాలు చెప్పారు. తర్వాత ఈ కర్ణాటక వారు ఆయన ఆత్మహత్యను ఆపాలని అనుకున్నారు. అలా ఏదో సమస్య అక్కడుంది. అందుకే సద్గురు చెప్పారు, మీరు వెళ్ళి ఆయన్ని కలిసి వచ్చిరండి. తర్వాత ఆయన ఇక్కడ ఉండరు. అందుకే మేము ఈరోడ్ నుంచి వచ్చిన వాళ్ళం. మేము ఒక బస్సు ఏర్పాటు చేసుకున్నాం. మేము బస్రాజ్ హిల్స్కి వెళ్ళాం. నా కుమార్తె కూడా వచ్చింది. అది జనవరి 1న జరిగింది. తర్వాత మేము అక్కడికి వెళ్ళాం. మేము ఆయన్ని కలిసాం. అప్పుడు ఆయన అక్కడే ఉన్నారు. ఆయన్ని మరవలేను. ఆయన పాదాలకు మ్రొక్కాం. దీవించారు. ఆయన అందరినీ ఇలా చూస్తూ ఉన్నారు. ఆ చూపు మీకు తెలుసు కదా, అది ఎలా ఉంటుందో. ఒక పిల్లవాడు ఏదైనా విషయాన్ని మొదటిసారి చూస్తే అది ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆ ముందు చూపులో దాని వెనక మనస్సు లేదు. ఆయన చూస్తున్న విధానం మీరున్న విధంగా ఆయన చూస్తున్నారు. అది నేను ఈ కళ్లను మొదటిసారి చూసిన సమయం. ఆయన ఇలా చూస్తూ ఉన్నారు. తర్వాత అందరూ వచ్చి ఆయన పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అప్పుడు ఆయన మాట్లాడటం లేదు. ఆయన మౌనంగా వంగారు. అందువల్ల వారు నన్ను కొన్ని భజనలు పాడమన్నారు. నేను కొన్ని భజనలు పాడాను. తిరిగి వచ్చాక విజయమ్మ ఆఫ్టర్ దట్ మహాసమాధి ఓన్లీ సద్గురు చెప్పారు, మనం తర్వాత చేస్తామని. కానీ ఆమె సాధించింది. ఆమె సాధించిన రోజు ఈరోడులో కార్యక్రమం జరుగుతోంది. ఆ రోజు సాయంత్రం 6-7 గంటల సమయంలో సందేశం వచ్చింది, అక్క మహాసమాధి సాధించింది. మహాసమాధి అంటే మాకు తెలీదు. కాని ఒకటి తెలుసు, అక్క లేరు. అకస్మాత్తుగా అందర్నీ కలిపి ఒక బస్సు ఏర్పాటు చేశాము. క్లాస్ జరుగుతోంది. రాజా అన్న క్లాస్ తీసుకుంటున్నారు. అందరూ ఆశ్రమానికి వచ్చారు. రాత్రి సమయానికి మేము సుమారు 9 గంటల సమయంలో వచ్చాము. మేమిక్కడికి ఆశ్రమానికి చేరుకున్నాను. సద్గురు అక్కడ కూర్చున్నారు. అమ్మ అక్కడున్నారు. శరీరం అక్కడుంది. ఆయన కూర్చున్న విధానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది నేను నా గురువుని చూసిన విధానం కాదు. వేరే విధంగా ఆయన కూర్చున్నారు. పూర్తిగా విషాదం. అంతగా లోతైన విషాదం. ఆయన అలా కూర్చున్నారు. ఆయన అలా ప్రజలను చూస్తూ అక్కడ శరీరం ఉన్వి. అప్పుడు నేను ఏడుస్తున్నాను. నాకేం చేయాలో తెలీదు. నేనక్కడ నిశ్శబ్దంగా కూర్చున్నాను. అప్పుడు ఆయన ఎవరో ఒకరిని పిలిచారు. ఆయన అతనికి ఏం చెప్పారో నాకు తెలీదు. ఆ వాలంటీర్ నా దగ్గరకు వచ్చాడు. మేం బయటకొచ్చాం. ఆ వాలంటీర్ చెప్పాడు, సద్గురు అన్నట్లు ఇక్కడ నిశ్శబ్దం భారంగా ఉంది. దీన్ని చెరిపేయాలి. అందుకే నువ్వు కొన్ని భజనలు పాడాలి.
అందువల్ల అది ఏదో విధంగా నిశ్శబ్దాన్ని చెరిపేస్తుంది. నాకు తెలుసు, నా హృదయం మొత్తం దుఃఖంతో నిండిపోయింది. ముందుగా నిజంగా ఆయన ఏమన్నారంటే, సద్గురు చెప్పారు, భజనలను కొనసాగించమని. రాత్రంతా పరిస్థితి కొంతవరకు సడలిపోతుందని. అందుకే నేను హృదయం మొత్తం విషాదంతో నిండిపోయింది. కాని ఇంకా నేను పాడాల్సిందే. చూడండి, నా పరిస్థితి నిజంగా దయనీయంగా ఉంది. నేను పాడుతున్నాను, రాత్రంతా నేను పాడుతూనే ఉన్నాను, కాని కన్నీళ్లు పాడుతూనే ఉన్నాయి. ఉదయం సద్గురు తెల్ల జైసల్మోతో వచ్చారు. మా అమ్మ శరీరాన్ని ఉంచారు, ఆయనను అంత్యక్రియలు చేశారు. మేమక్కడే ఉన్నాము. మేమంతా కన్నీళ్లలో మునిగిపోయాము. ఏం చేయాలో తెలీదు. ఇక్కడి నుంచి ఇషా ఎలా ముందుకు సాగుతుందో తెలీదు. అదే నా జీవితంలో అత్యంత లోతైన విషాదం. అమ్మ మహాసర్వ సమాధి సమయంలో అనుభవించా. అప్పుడు నాకు మహాసర్వ సమాధి అంటే ఏంటో తెలీదు. కాని సద్గురు కోసమైనా ఆమె ఉండాల్సిందని అనిపించింది. ఆయనకు తోడుగా ఎవరుండేవారు? మనలో ఎవ్వరూ ఆయనకు తోడుగా ఉండలేరు. ఆమె సద్గురుపై మాతృప్రేమతో ఆయనతోనే ఉండేది. ఆమె వెళ్ళాక మేమేమవుతామో తెలీదు. ఒక గొప్ప ఖాళీ ఏర్పడింది. కాని సద్గురు ఆ అన్నింటినీ దాటి ముందుకు వెళ్లారు. అదే గురువుల గొప్పతనం. మనం ఇంతకు ముందు తమిళంలో చేసిన అనేక పాడ్కాస్ట్లలో, ముఖ్యంగా ధ్యానలింగం ఏర్పాటుకు ముందు కాలంలో వాలంటీర్లు, బ్రహ్మచారులు ఎప్పుడూ ఒక విషయం పంచుకునేవారు. సద్గురు వారి ఉనికిని విభూతి ద్వారా అనుభవించామని. మీకలాంటి అనుభవం ఏదైనా అంగా? నేను చెప్పినట్లుగా ఆ సమయంలో ఆ ఎనర్జీ చాలా ముడిపడి ఉండేది. సద్గురు ఇలాంటి విషయాలను శక్తివంతంగా ప్రసారం చేస్తున్నారు. ఆశ్రమంలో సద్గురువుని కలిశాక చాలా మంది మనల్ని కలవడానికి వస్తారు. మీరు గురువుని చూశారా? ఆయన ఏమన్నారు? అన్ని వాలంటీర్లు మన ఇంట్లో చేరిపోతారు. సద్గురు మొదలవగానే ఆ హాల్ మొత్తం విభూతి వాసనతో నిండిపోయింది. నా ఊహ అనుకున్నాను కాని, ఏంటి ఈ విభూతి వాసన అని అందరూ అడిగారు. సద్గురువు ఉన్నారని నేను చెప్పాను. సద్గురు ఇక్కడున్నారు. ఆ విభూతి వాసన ద్వారా ఆయన సూచించేవారు. అది పూర్తిగా విభూతి వాసన కాదు, దానిలో ఇంకొంచెం వేరే వాసన కూడా ఉంటుంది. మనకు తేగ చెప్పడం కుదరదు, అది అక్కడే ఉంటుంది. మీరు వాళ్లకు నీళ్ళివ్వడానికి వెళ్ళినప్పుడు, అన్నా, నీళ్లలో విభూతి వాసన వస్తోంది అంటారు. మీరు ఏదైనా తినుబండారాలిచ్చినా అక్కడ కూడా విభూతి అనుభూతి కలుగుతుంది. అందువల్ల ఆయన ఉనికి ఎప్పుడూ అక్కడే ఉండేది. ఆయన ఎక్కడికైనా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఇవన్నీ చాలా బలంగా చేసేవారు. అదంతా ధ్యానలింగ ప్రతిష్ఠ కోసం మాత్రమే. అప్పుడు ఆ సమయంలో ఆ శక్తి చాలా ఉగ్రంగా ఉండేవి. చాలా విషయాలున్నాయి. చాలా మంది అంటారు, నేనవి పంచుకోను, ఎందుకంటే ఆధారాలుండవు. మనం ఏదైనా చెప్పాలంటే ఆధారం ఉండాలి, ఊరికే చెప్పలేము. అందుకే 2-3 విషయాలు నేను పంచుకోను. ఎవరైనా సద్గురుని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ ప్రశ్న ఆయనకు అడగాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. ఇలాంటి తీవ్రమైన విభూతి ఉనికి ఇప్పుడు ఎందుకు లేదు నాకు తెలియదు. కానీ అప్పట్లో అది చాలా తరచుగా ఉండేవి. నిజానికి మీరు అనుభవించేది వేరేలా ఉంటుంది. కానీ నా అనుభవంలో నేను ఇతరుల అనుభవాన్ని కూడా చూశాను. ఆయన సద్గురు కాదు, ప్రతిసారి సద్గురు ఒకేలా ఉండు. ఇప్పుడు ఆ సద్గురుతో మనమున్నాం. ఇప్పుడు ఈ సద్గురులో చాలా తేడా ఉంది. అతను తనలోని ఒక సరికొత్త రూపాన్ని బయటకు తీసుకొచ్చారు. ఒకసారి నేను చెప్పాను కదా, ఆ అలగుమలైలో అక్కడ సద్గురు ఒక సంయమ సత్సంగ్ నిర్వహించారు. అందుకే ఆయన చెప్పారు, మనం సంయమ సత్సంగ్ నిర్వహిద్దామని. అందువల్ల అందరం ప్రచారం, సంయమ సత్సంగ్ కోసం వెళ్ళాం. అక్కడ స్టేజిపై ఉన్న సద్గురుతో సంప్రదించారు. నేను చెప్పకపోయినా ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వారంతా ఎక్కడ కూర్చున్నారు, అమ్మాయిలు అక్కడున్నారు. వాళ్ళు ఆయనని ఇలా చూశారు. తర్వాత పిమ్మట కొంతమంది అనుభవాలు పంచుకున్నారు. కొన్ని ప్రశ్నోత్తరాలు కూడా జరిగాయి. తర్వాత వాళ్ళు లేచి అడిగారు, సద్గురు, మీరక్కడ కూర్చోలేదు, సత్సంగ్ సమయంలో ఇక్కడ ఇంకొకరు కూర్చున్నాం. ఆ జుట్టు అన్ని విడిచిపెట్టిన జుట్టు అలా ఉంది. అది కొద్దిగా గోధుమ రంగులో ఉంది. ఆయన ముఖం మొత్తం పెరిగిపోయి రఫ్గా ఉంది. నేను అడిగాను, ఆయన ఏదైనా ధరించారా? ఆయన చేతిలో బ్రేస్లెట్ లాంటి దాన్ని ధరించిదారు. అది బ్రేస్లెట్ కాదు. పెద్ద స్కార్పియన్ చనిపోతే మనం దాన్ని పాతి పెడతాం. కొన్ని రోజుల తర్వాత మీరు ఆ చోట తవ్వితే మీరు కొంత ముత్యాల్లాంటి వాటిని చూస్తారు. తోకతో ముత్యాల్లాంటి వాటిలా ఉంటాయి. అవి సేకరించి బ్రేస్లెట్లా తయారు చేసి దాన్ని ధరించారు. కుడి చేతి మణికట్టు ఆయన బిల్వా. ఓ దేవుడా! మీరు చూసింది బిల్వాని. మీరక్కడే ఉన్నారు అంటే? నేను అక్కడే ఉన్నాను. ఈ ప్రశ్న ఎవరడిగారు, ఎవరు చెప్పారో నాకు తెలుసు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, సముద్రంలో మాత్రము. అన్నా,
ఇది ధ్యానలింగానికి ముందు జరిగింది. ఈ ప్రశ్న మేము తమిళ పాడ్కాస్ట్ కోసం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తెలిసిన విషయాల నుంచి వస్తోంది. ఈ సంఘటనను మిస్ అవ్వకూడదని మేం కోరుకుంటున్నాం. అందుకే నిర్మాణం వేగంగా జరుగుతున్నప్పుడు మేము కాంట్రాక్టర్లు, నిర్మాణానికి సహాయపడే బిల్డర్లను గుర్తించడానికి ప్రయత్నించాము. ఆ సమయంలో ఏదో జరిగింది. నిజానికి మేము ఒక కార్యక్రమానికి వస్తున్నాము. అది బీఎస్పీ ప్రోగ్రాం అనుకుంటున్నాను. మేం కేవలం తలిర్ పంజాల దగ్గర నుంచి ప్యాకేజీలు మోస్తూ నడుస్తున్నాం. మేం రోడ్లో వస్తున్నాం. 2 కిలోమీటర్లా? 2 కిలోమీటర్లు అవుతుందేమో. మేం కేవలం నడుస్తున్నాం. ఒక కారు వచ్చి మా పక్కన ఆగింది. ఆ వ్యక్తి మాకు పూర్తిగా తెలియనివాడే. మేము అతన్ని ఎప్పుడూ కలవలేదు. అతను, అన్నా మీరు ఆశ్రమానికి వస్తున్నారా, ప్రోగ్రాం కోసమా అని అడిగితే అవునన్నాం. లోపలికి రమ్మన్నాడు. ముగ్గురు కలిసి కారులోకి ఎక్కాం. అతనే డ్రైవ్ చేస్తున్నాడు. తర్వాత మేము సద్గురుని పేరు పెట్టడం గురించి మాట్లాడుకుంటున్నాం. మేము ఆయన పేరుతోనే పిలుస్తామని చెప్పాం. అప్పుడు అతను అకస్మాత్తుగా కారు ఆపేశాడు. అన్నా మీరు ఆయన పేరును పలుకుతున్నారా? అప్పుడు మేము షాక్ కి గురయ్యాం. అతను పరాయివాడు అన్నాడు. అతను ఎప్పుడూ ఆశ్రమానికి రాలేదు. ఇవన్నీ మేము చాలా చూస్తున్నాం. మాకు సద్గురుపై ఎంతో గౌరవం ఉంది. అప్పుడు మేము ఎప్పుడూ అలా మాట్లాడేది సద్గురుతో మాత్రమే. మీకు ఆయన ఎవరో తెలుసా? నేను చెప్పాను, మాకు తెలీదు. మాకు మా గురువు మాత్రమే తెలుసు. అంటే ఆ సమయంలో మేము కూడా పేరుతోనే మా గురువు అని కూడా మేము చెప్పము. అప్పుడు అతను ఒక సంఘటనను వివరించసాగాడు. మీరు మాట్లాడుతున్నారు, ఆయన ఎవరో మీకు తెలియదు. నేను ఒక కాంట్రాక్టరు. ఎవరో వచ్చి నాకు చెప్పారు అక్కడెవరో స్వామి ఉన్నారు అని. అతను కాంట్రాక్ట్, కన్సెషన్ పనులు చేయాలనుకున్నాడు. ఈ ప్యాకేజీ ఇచ్చి నిన్ను కలవాలనుకుంటున్నాడు. సరే, ఈ స్వామికి ఏం కావాలో చూద్దామనుకున్నాను. అందుకే వెళ్ళాను. అప్పుడు వాళ్ళు ఈ పని స్వభావం ఇదే అనుకున్నారు. నిజానికి దీనికి 50 నుండి 60 వేలే ఖర్చవుతుంది. ఈ స్వామికి కన్సెషన్ గురించి తెలియదని అనుకున్నా. ఏమైనా మనం ఆయనను 3 నుండి 4 లక్షల వరకు డీల్ చేస్తామనుకున్నాం. స్వామి ఓ, then సద్గురు he గురించి came- చెబుతున్నారు. సద్గురువే స్వామి. గురు అని ఎప్పుడూ అనలేదు. ఆ పేరు అప్పట్లో లేదు. ఆయన వచ్చారంతే. నేనొచ్చానని ఆ వ్యక్తి అన్నాడు. నేను కారు రోడ్డుపై ఆపేశాను. మన గురువు మొదకంతస్తులో ఉండారు. అందుకే నేను అక్కడికి వెళ్ళాను. ఆయన అక్కడే ఉన్నారు. ఆయన నవ్వుతుంటే నేను వెళ్ళి ఆయనతో చెప్పాను. ఆయన ఏం చేయాలో వివరంగా చెప్పారు. నేను వాటన్నింటినీ ఆసక్తిగా గమనించాను. ఇవన్నీ చూశాక దీనికి కనీసం దిస్ విల్ కాస్ట్ యూ మినిమం 3 to 3.5 lakhs. ఆయన నవ్వుతూ అలా ఉందా అని అన్నారు. మీరు పని కొనసాగించండి అని ఆయన చెప్పారు. అప్పుడు నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. చూడండి, అసలు ఖర్చయ్యేది 50 నుండి 60 వేల రూపాయలు మాత్రమే. we hooked him for about 3 to 3.5 lakhs. I was very, very happy. నేను సింక్ మెట్లను దిగొచ్చాను. నేను కారు తీయలేకపోయాను అని ఆయన అంటారు. ఏదో నాకైనా ఒక దైవ స్వభావం ఉన్న వ్యక్తి అనిపిస్తోంది. అన్నీ తెలిసినవాడిలా ఉన్నారు. నేను ఆయన మోసం చేయబోతున్నాను. ఏంటి, నేను ఎంత పెద్ద మూర్ఖుడిని. వెంటనే తలుపు మూసేశాను. నేను మెట్లపైకి పరిగెత్తాను. నేను వస్తానని ఆయన నన్ను ఎదురు చూస్తున్నారు. నవ్వుతూ నేనెళ్ళి ఆయన పాదాలపై పడిపోయాను. ఆయన పాదాన్ని పట్టుకున్నాడు. నాకు చాలా బాధగా ఉంది. మిమ్మల్ని మోసం చేయాలని చూశాను. మీకోసం అది ఉచితంగా చేస్తానని మా గురువుగారికి చెప్పాను. నేను వెంటనే ఆ పని చేశాను. ఇప్పుడు బీఎస్పీ కోసం వస్తున్నాను. ఆయన సామాన్యుడు కాదు. మీరు ఆయన్ని పేరుతో పిలుస్తున్నారని మేమంతా షాక్ అయ్యాం. మీరాయనను జగ్గిలా ప్రస్తావించారు. అలా ఇప్పుడు ఆయన పేరు కూడా చెప్పను. ఎందుకంటే అదంతా అయిపోయింది. హ్యూమన్ సోఫీషా టీంను మీకు పరిచయం చేయడానికి మరో ముఖ్య కారణం విద్య. మీ కూతురెవరు? ఇషాతో ఆమె ప్రయాణం గురించి చెప్పండి. సద్గురువుతో ఆమె సంబంధం ఎలాంటిది? వాస్తవానికి చెప్పాలంటే ధ్యానలింగ ప్రతిష్టాపన జూన్ 24వ తేదీన 1999వ సంవత్సరంలో జరిగింది. నా పుట్టినరోజు 25వ తేదీ, సరిగ్గా మరుసటి రోజు. కొన్ని కారణాల వల్ల ప్రతిష్టాపనకు రాలేక 25వ తేదీ వచ్చాను. అప్పుడు దీక్ష తర్వాత సద్గురు చాలా బలహీనంగా ఉండేవారు. ప్రజలు అతన్ని ఎక్కడికి చేర్చారు. అతను అక్కడే ఉండొచ్చు. ఎవరో ఆ సందేశాన్ని చదివారు. మేమందరం ఏడ్చేశాము. సద్గురు, ఆయన కోలుకోవడం గొప్ప విషయం అవుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థించేవాళ్ళం. ఆయన అంతటి దయనీయ స్థితిలో ఉన్నాను. సద్గురు, అక్కడ ప్రజలున్నారు. ఒకే ఒక వస్త్రం మాత్రమే ఉంది. ప్రజలు ఆయనను ఇలా పట్టుకుని ఉన్నారు. అప్పుడు ఆ సందేశాన్ని చదివిన తర్వాత ఆయనను కారులో తీసుకెళ్లి ఆయన కాటేజీకి తీసుకెళ్లారు. అప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. ఏం చేయాలి? తర్వాత నేను తిరిగి వెళ్ళిపోయాను. నా కుమార్తె కూడా నాతో వచ్చింది. అప్పుడు నా కుమార్తె చెప్పింది, నాన్నా, సద్గురు నిన్ను కలవాలని కోరుకుంటున్నారు. నువ్వు మరియు మన అమ్మ. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా లేరు. ఇప్పుడే కేవలం ప్రతిష్ఠ మాత్రమే ముగిసింది. తర్వాత ఇంటి ఆయన నన్ను కలవాలనుకుంటున్నారని చెప్పారు. తర్వాత రోజునా? తర్వాత రోజే ఆయన కోరుకున్నారు. నేను చెప్పాను, ఇవి చాలా చాలా కష్టం.
మరో రోజు ఆగి వెళ్దాం, 3వ రోజు విశ్రాంతి తీసుకుందాం. అప్పుడు ఆయన వద్దు, ఆయన కలవాలంటున్నారని చెప్పారు. అందుకే మేము వచ్చాము. నేను మరియు నా భార్య మేము బస్సులో వచ్చాము. ఆయన అప్పటికి కాటేజీలో ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళాను. నెమ్మదిగా ఆయన బయటకు వచ్చారు. ఆయన కూర్చున్నారు. వెళ్ళి నమస్కరించాను. ఆయన నన్ను చూసి నవ్వుతున్నారు. విజయ్ కుమార్, మీ కూతురు ఆమె బ్రహ్మచారిని కావాలని కోరుకుంటోంది. ఆమె నన్ను బాగా ఇబ్బంది పెడుతోంది. నేను బ్రహ్మచారి కావాలని అనుకున్నాను. I told Sadhguru, he is telling me also that I want to be brahmachari. I told only one word, you ask Sadhguru. If he says, ఆయన చెప్పితే మీరు అవ్వండి. ఆయనే మీరు బ్రహ్మచారి కావాలని చెప్పాలి. అంతే. నాకు అదే అనిపించింది. కానీ ఆమెను ఆ మాట వాడనివ్వకూడదు. బ్రహ్మచారి మండలం. We will get her married. లేదంటే మీరు గొప్ప గురువును కనుగొనండి, లేదా నేను కనుగొంటాను. నేను చెప్పాను, ఆమె ఇషాలోకి వచ్చిన క్షణం నుండి ఆమె మీ కూతురైంది. అప్పుడు ఆయన చెప్పారు, చూడండి, మీరు కోరుకున్నదే కదా, ఆమెను టీచర్ చేయండి. మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ఇషా యోగా టీచర్ ప్రోగ్రామ్ చేసింది. ఆమె చాలా మంచి టీచర్ అవుతుంది, మీకు తెలుసు. నేను చెప్పాను, సరే సద్గురు, మీరు చెప్పింది ఏదైనా సరే. సద్గురు చెప్పారు, ఆమె మంచి టీచర్ అయిందని. ఆమె ఇక్కడ 25 నుండి 27 సంవత్సరాలుగా ఉంది. సద్గురు, నేను ఆయనతో చెప్పాను అదే విషయం. ఆమె తిరస్కరించింది. బ్రహ్మచర్యం తనకు సరిపోదని. మేము ఆమెకు పెళ్లి చేస్తాను. అలా అయితే మీ అమ్మాయి అయిష్టంగాని ఎలా ఒప్పుకుందో తెలుసా? తను బ్రహ్మచర్యం కోరుకుంది, కాని సద్గురు అది సరిపోదన్నారు. నువ్వు గృహస్థాశ్రమం తీసుకోవాలి. అవును, మాకు తెలిసినట్టే ఆమెకు తెలుసు. విద్యాక స్పందన ఎలా ఉండింది? ఆమె సరే అంది. సద్గురు సరే అంటే అది సరే అన్నమాట. చెప్పినా ఒప్పదు. అది 100% వాస్తవం. నేను కూడా దీనిని ఎంత మాత్రం అంగీకరించేవాణ్ణి కాదు. ఇది సద్గురు చెప్పలేదు. మేం కేవలం సద్గురుడే తెలుసు. మమ్మల్ని నడిపించేది కేవలం సద్గురువునే. అదే మనం వెళ్లాల్సిన మార్గం. అదేవిధంగా విషయాలు జరగాలి. మన గమ్యం మనకెలా తెలుసు? మనదేమిటో మనకేమీ తెలియదు. కాబట్టి మనం అనుసరించాల్సిందే. మనం నిజంగా అదృష్టవంతులం తెలుసా? అలాంటి వ్యక్తి మనతో మేడో. ఆయన మనల్ని నడిపిస్తారు, అన్ని సమకూరుస్తారు. మనం సరైన దారిలో వెళ్తాం. మీరు చెప్పారు కదా, సద్గురు విద్య గురించి చెప్పారు. ఆమె అద్భుతమైన ఉపాధ్యాయురాలవుతుందని. తమిళ పాడ్కాస్ట్లో మీరు భవస్పందన వాలంటీరింగ్లో జరిగిన సంఘటన గురించి చెప్పారు. నిజానికి అది సద్గురు నిర్వహించిన చివరి ప్రోగ్రాం, ఇంగ్లీష్ భవస్పందన. నేనెప్పుడు వాలంటీర్గా ఉండేవాణ్ణి. అందుకే నేను పాత్రలు కడుగుతున్నాను. అక్కడ ఒక విదేశీయుడున్నాడు. అతను కూడా నాతో పాటు పాత్రలు కడుగుతున్నాడు. మేం మాట్లాడుకుంటున్నప్పుడు మీ ప్రోగ్రాం ఎక్కడ చేశారని అడిగాను. తను తన ప్రోగ్రాం చేశానని చెప్పాడు. నేను చెన్నైకి వచ్చా. అక్కడే నేను ప్రోగ్రాం చేశాను. ఆ తర్వాతే నేను ఆశ్రమానికి వచ్చాను. ప్రస్తుతం నేను ఆశ్రమంలోనే ఉన్నాను. అప్పుడు అతను కూడా అడిగాడు. నేను చెప్పాను, నా కుమార్తె కూడా టీచర్, యోగా టీచర్. ఆమె పేరేమిటని అతను అడిగితే విద్యా వినోదిని అని చెప్పాను. ఆ పేరు వినగానే అతను ఆ పాత్ర వదిలి లేచి నమస్కరించాడు. ఆమె నా గురువు. అతను చెప్పాడు. నేను నిజంగా ఆశ్చర్యపోయారు. అయ్యో, ఎంత గొప్ప ఆశీర్వాదం! సద్గురు ఆమెను సృష్టించారు. నేను అర్థం చేసుకున్నది, ఆమె అద్భుతమైన టీచర్ అవుతుంది. ఆ క్షణంలోనే నాకు తెలిసింది, ఎవరైనా జీవితాన్ని ఆమె పాత్ర ద్వారా మార్చగలిగితే మరి తండ్రిగా ఇంకేమి కావాలి? ప్రతి ఒక్కరూ చెబుతున్నారు, నేను అక్క ప్రోగ్రాంకి హాజరయ్యాను, అందుకే నేనిక్కడున్నాను. కాబట్టి తండ్రిగా నేను ఆమెపై నిజంగా గర్వపడుతున్నాను. అతను పూర్తిగా భిన్నమైన వ్యక్తి. అతను కూడా ఆమె చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అద్భుతంగా చేస్తున్నాడు. ఇప్పుడిది అద్భుతంగా ఉండి 4 గంటలు మీతో మిమ్మల్ని వింటూ ఈ అనుభవాలన్నీ మీరు తమిళ్ పాడ్కాస్ట్లో పంచుకొని ఎన్నో విషయాలు ఇక్కడ పంచుకున్నారు. నా అనుమానం ప్రకారం గతసారి వారు వీడియోను కేవలం చదువుతున్నారు. ఈ అనుభవాలన్నింటినీ వారు నిజంగా విన్నారు. చాలా చాలా విధాలుగా వారి సంబంధం సద్గురుతో మరింత లోతుగా మారింది. మునుపటి అతిథుల్లో ఒకరు, మీరు చూస్తున్నది సద్గురు, అది మంచు కొండపై కనిపించే చిన్న భాగం మాత్రమే అని చెప్పేవారు. మీరు చూస్తున్న దానికంటే ఇది చాలా చాలా ఎక్కువ. అందువల్ల మీ ద్వారా మా ప్రేక్షకులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్వేషకులందరికీ సద్గురు ఎవరో తెలుసుకునే అనుభవం మీ ద్వారా లభించింది అని నేను భావిస్తున్నాను. మా వినయపూర్వక ప్రణామాలు మీకు అన్నా. నమస్కారం మేడం, ఇదంతా ఆయన కృపే. మొదటి నుండి చివరి వరకు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను సమాధానం ఇస్తున్నాను. అన్నీ ఇది ఆయన కృపే. నేను ఆయన కృపను మాత్రమే అనుభవించాను. ఇంకేమీ లేదు, అసలు ఇంకేమీ లేదు. ఆయన కృప. నమస్కారం అమ్మా, ధన్యవాదాలు.